హలాల్ ఫుడ్ కానీ అంటే హలాల్ సర్టిఫికేషన్ సంబంధించింది ప్రోడక్ట్స్ కొనడం వల్ల కానీ మన చేతి నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనపైకి ఉగ్రవాదాన్ని మనమే పెంచి పోషిస్తున్నట్లయితుంది. లవ్ జిహాద్ ఆపాలన్నా, ల్యాండ్ జిహాద్ ఆపాలన్నా, టెర్రరిజం ని ఆపాలన్నా కూడా ఫండింగ్ ఆపాలి అంటే సర్టిఫికేషన్ ఆపాలి. మ్యాక్సిమం మీకు హిందుస్థాన్ యూనిలివర్ ఉండొచ్చు, టాటా ప్రోడక్ట్స్ ఉండొచ్చు, ఐటీసీ ప్రోడక్ట్స్, పిజ్జా హట్, బర్గర్ కింగ్, కేఎఫ్సి, సబ్వే, ఇవన్నీ కూడా హలాల్ సర్టిఫికేట్ 100% హలాల్ ప్రోడక్టే సేల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇంటర్నెట్లో ఓపెన్గా వాళ్ళు చెప్పారు. సో వీటన్నిటిని కూడా మనం బైకాట్ చేయాలి. వీడు మెక్డొనాల్డ్స్ నేను ఒక 400 ఇచ్చి ఒక పిజ్జా తింటే దాంట్లో 20% టెర్రరిజంకి వెళ్తుంది కదా. అది నేనేదో నాకు తెలిసిన డేటా కాదు కదా, అది ఓపెన్గా ఉండేటువంటి డేటా. సో ఇది తెలుసుకొని దానిని హిందూ ముస్లిం అనేటువంటిది కాదు, ఇది దేశాన్ని సర్వనాశనం చేయడానికి, టెర్రరిజంకి ఈ డబ్బులు వెళ్తున్నాయి. రైస్ వాయిస్ అగైనెస్ట్ హలాల్. నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ వ్యక్తిని తీసుకొచ్చా. ఆయన చేతన్ గాడి గారు. ఆయన పేరు వింటేనే మీకు అర్థమైంటుంది హలాల్ అనే వ్యవస్థను, అంటే ఆ వ్యవస్థ గురించి ఎన్నో విషయాలు బయటికి చెప్తూ దాని వెనకాల ఉన్న లోపాలన్నీ చూపిస్తూ ఉన్న ఒక మెయిన్ వ్యక్తి ఆయన. అండ్ ఆయన హిందూ జనజాగృతి సమితి కోఆర్డినేటర్ 2 స్టేట్స్కి. ఆయన మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్. మీతో ఇంటర్వ్యూ అనగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది వాట్ ఈస్ హలాల్. అంటే చాలా మందికి తెలీదు హలాల్ అంటే ఏంది, హరామ్ అంటే ఏంది. ఈ 2 వర్డ్స్ యూజ్ చేస్తుంటారు ఎక్కువ ముస్లిమ్స్. వాట్ ఈస్ హలాల్, వాట్ ఈస్ హరామ్? చాలా సింపుల్ అండి. హలాల్ మరి హరామ్ అనేటువంటి 2 ప్రధానమైనటువంటి పదాలు ఈ ఖురాన్లో మనకు దీని యొక్క ప్రస్తావన అనేటువంటిది ఉంది. హలాల్ అనేటువంటి పదము ఖురాన్లో 21 సార్లు ప్రస్తావించబడింది. ఆ 21 సార్లు ప్రస్తావించింది కూడా కంప్లీట్ గా అది ఫుడ్ అంటే ఆహారానికి సంబంధించి, మాంసానికి సంబంధించినటువంటి అంశంలోనే దాన్ని ప్రస్తావించడం అనేటువంటి జరిగింది. హలాల్ అంటే ఏదైతే ఇస్లాం స్వీకరిస్తుందో, ఇస్లాం దేనినైతే ఆమోదిస్తుందో అది హలాల్. ఏదైతే ఇస్లాం అనేటువంటిది నిషేధిస్తుందో, ఏదైతే ఇస్లాం తిరస్కరిస్తుందో దానిని హరాం అని చెప్తారు. ఈ హరాం కు కొన్ని పాయింట్స్ చెప్పరా సార్? అంటే వాళ్ళు ఏవైతే తిరస్కరిస్తారో అవి అంటే సింగిల్ పాయింట్స్ లో చెప్పరా? ఇప్పుడు హరాం అంటే ఇప్పుడు వాళ్ళకి ఆల్కహాల్ అంటే హరాం అని చెప్తారు, అలాగే రక్తము హలాల్ అని చెప్తారు, అలాగే ఈ సంగీతము, నృత్యము, లేదా ఈ మూవీస్ యాక్టింగ్ చేయడము, ఇవన్నీ కూడా అంటే ఏదైతే అల్లా నుండి వచ్చిందో అది డైరెక్ట్ గా అలాగే ఉండాలి. దానిని మళ్ళీ మనము ప్రత్యేకంగా చెప్పడం గానీ చూపించడం గానీ ఇవన్నీ హరాం అని చెప్తారు. అంటే ఇప్పుడు సంగీతం అనేటువంటిది కూడా అల్లా నుండి వచ్చినటువంటి వాణి ఏదైతే ఉందో అది మాత్రమే హలాల్. ప్రత్యేకంగా మనుషులు దాన్ని ఇది చెప్పడము, దాన్ని ప్రచారం చేయడం అంటే అది హరాం అంటారు. సో ఇప్పుడు ఎంటర్టైన్ అవ్వడమే హరాం. ఎంటర్టైన్ అవ్వడమే హరాము. బ్యూటీగా అంటే మంచిగా తయారయ్యి సౌందర్యంగా కనిపించడం అది కూడా హరాం. ఎలా అయితే అల్లా పంపించాడో అలాగే ఉండాలి అనేటువంటిది వాళ్ళ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. సో హలాల్లో పాయింట్స్ ఏముంటాయి సార్? అంటే హలాల్ అంటే ఓన్లీ ఫుడ్ మీదనే ఉందా దాంట్లో? ఖురాన్ లో ఫుడ్ మీదనే ఉందా? అయితే బట్ ఇప్పుడు బయట జరుగుతున్న సిచ్యువేషన్ ప్రకారం హలాల్ అపార్ట్మెంట్స్, హలాల్ కాస్ట్యూమ్స్, హలాల్ పౌడర్స్ అంటే థింగ్స్ కూడా హలాల్ సర్టిఫికేషన్ తో వస్తున్నాయి. అసలు ఫుడ్ తో లింక్ పడిన హలాల్ ఏదైతే ఉందో దానికి ఈ హలాల్ అపార్ట్మెంట్ అనే కల్చర్కి ఏంటి సంబంధం అసలు? యాక్చువల్లీ ఇది మనము చాలా మంచి ప్రశ్న వేశారండి మేడం. అంటే మనం దీని గురించి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యాక్చువల్లీ ఏం జరిగింది అంటే ఖురాన్లో హలాల్ అనేటువంటిది ఒక పశువుని బలి ఇవ్వాలి, కుర్బానీ ఇవ్వాలి అంటే ఒక పద్ధతి ఏదైతే వాళ్ళు ఎన్నుకున్నారో దానికి హలాల్ పద్ధతి అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంటే ఇప్పుడు ఒక పశువు ఉంది, ఒక ప్రాణి ఉంది, దాన్ని కుర్బానీ ఇవ్వాలి. అది కుర్బానీ ఇచ్చేవాడు ముస్లిం అయి ఉండాలి, వాడు యంగ్స్టర్ అయి ఉండాలి. ఆ ఒక ప్రాణి ఏదైతే ఉంటుందో దాని ఒక మెడకాయ అనేటువంటిది మక్కా దిశకి తిప్పి బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అనేటువంటి కల్మాని చదువుతూ వాడు ఇక్కడ రక్తనాళము, శ్వాసనాళము, కంఠం యొక్క నరము సగము మాత్రమే కోయాలి. బాడీలో ఉన్నటువంటి రక్తం అంతా ఆ కోసినటువంటి పార్ట్ నుండి బయట వచ్చి డ్రైన్ అయిపోవాలి. రక్తం హరాం కదా, అందుకే బాడీలో రక్తం ఉండడానికి వీల్లేదు. అవంతా కూడా బయట వచ్చిన తర్వాత ఆ ఏదైతే చనిపోయినటువంటి శవం ఏదైతే ఉందో దాన్ని హలాల్ అని చెప్తారు వాళ్ళు. ఇది ఖురాన్ లో ఉంది, ఇంతవరకు మాత్రమే ఉంది. కానీ వీళ్ళకి ఎప్పుడైతే అర్థమైందో ఈ హలాల్ అనేటువంటిది కేవలము మాంసాహారము వరకు మాత్రమే మనము పరిమితం చేస్తే
మనము ఆర్థికంగా ఎదగలేము, టెక్నాలజీ పరంగా మనము అంత స్ట్రాంగ్గా లేము, మనం ఏం చేయొచ్చు, ఏ రకంగా వరల్డ్ మార్కెట్ మీద మన యొక్క ప్రభుత్వం ఉండాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే 2010లో బోస్నియాకి చెందినటువంటి డాక్టర్ ముస్తఫా సెరేక్ అనేటువంటి వ్యక్తి పాకిస్తాన్లో 2010లో కరాచీలో ఒక స్పీచ్ ఇస్తాడు. ఆ స్పీచ్లో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటే ముస్లింలందరూ కూడా ఇప్పుడు ఒక ఉద్యమాన్ని ప్రారంభం చేయాలి, అది హలాల్ ఉద్యమంగా మనం ప్రారంభం చేయాలి, ఎందుకంటే ఫుడ్ అనేటువంటిది ప్రతి ఒక్క జీవికి అవసరమైనటువంటిది. సో ఈ హలాల్ ఉద్యమం అనేటువంటిది మనం ప్రారంభం చేస్తే దాని ద్వారా ఇన్కమ్ అనేటువంటిది విపరీతంగా మనకి రావడానికి అవకాశం ఉంటుంది అని. దానికోసము ఇంకొకటి HSBC అని మనము వినుండొచ్చు, హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. HSBC ఆమ్నాయ్ అనేటువంటి ఒక ఇస్లామిక్ బ్యాంక్ మలేషియాలో ఉంది. దాని యొక్క చీఫ్ రేఫ్ హనీఫ్ అతను కూడా ఒక స్పీచ్ లో ఏం చెప్తాడంటే ఇప్పుడు మనము ఆర్థికంగా ఎదగాలి అంటే, వరల్డ్ మార్కెట్ మీద మన యొక్క సత్తా ఉండాలి అంటే మనము హలాల్ అనేటువంటిది కేవలము మాంసాహారానికి మాత్రమే పరిమితం చేయకుండా అన్ని క్షేత్రాలకి దీన్ని మనము విస్తరించాలి. అలా మనము విస్తరించాలి అంటే దీనికి మనం ఏ రకమైనటువంటి ప్రణాళికలు వేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అక్కడ ఒక ప్రణాళిక వేసుకుంటారండి. అందులో వాళ్ళు ఏం చేస్తారంటే హలాల్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ అనేటువంటిది ప్రారంభం చేస్తారు మలేషియాలో. హలాల్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ అంటే ఒక ఇండస్ట్రీ ఉంది, అది ఒక ప్రోడక్ట్ తయారు చేస్తుంది, అది హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటిది అది తీసుకోవాలి. ఆ హలాల్ ప్రోడక్ట్ అనేటువంటిది నువ్వు తయారు చేస్తే IFB ఇస్లామిక్ ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ అంటే ఇస్లామిక్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఈ హలాల్ ప్రోడక్ట్ ని తయారు చేసేటువంటి కంపెనీలకి డబ్బులు ఇస్తుంది. ఇంట్రెస్ట్ తీసుకోవడం హరాం కదా, అందుకే వాళ్ళు ఇంట్రెస్ట్ అడగరు, కానీ నీకు వచ్చినటువంటి ప్రాఫిట్ లో నువ్వు కొంత భాగం అనేటువంటిది పర్సంటేజ్ అనేది నువ్వు ఇవ్వాలి అనేటువంటి ఒక కాంట్రాక్ట్ చేసుకుని ఇస్లామిక్ బ్యాంకింగ్ మరి హలాల్ ప్రోడక్ట్ ఇండస్ట్రీ మధ్య మంచి సమన్వయాన్ని మనం సాధించుకుంటే తర్వాత అద్భుతమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగొచ్చు అనేటువంటి ఒక ప్రయోగం వాళ్ళు మలేషియాలో చేశారు. అది సక్సెస్ఫుల్ అయ్యింది. దాని తర్వాత దీన్ని మొత్తం ప్రపంచానికి విస్తరింప చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచించి వాళ్ళు 2013లో వాళ్ళు ఒక వరల్డ్ హలాల్ కాన్ఫరెన్స్ చేస్తారు. ఆ వరల్డ్ హలాల్ కాన్ఫరెన్స్ లో 57 ఇస్లామిక్ దేశాలు వస్తాయి. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ OIC వాళ్ళందరూ వచ్చి ఏం డిసైడ్ చేస్తారంటే నాన్ ఇస్లామిక్ దేశాల నుండి ఇస్లామిక్ దేశాలకి ఏదో ఒక చిన్న గుండు సూది నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలి కూడా సర్టిఫికేషన్ తీసుకోవాలి, అది హలాల్ సర్టిఫికేషన్. ఎవరి నుండి తీసుకోవాలి? ప్రతి దేశంలో ఈ OIC అనేటువంటి వాళ్ళు అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ వాళ్ళు 5 నుండి 6 ఇస్లామిక్ సంస్థలని అక్కడ డిప్లాయ్ చేశాయి. భారతదేశంలో కూడా 5 సంస్థలు ఉన్నాయి. జమాయిత్ ఉలేమా హింద్ అని ఉంది, హలాల్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా అని ఉంది, అలా 5 సంస్థలు ఉన్నాయి. ఇక్కడ భారతదేశంలో అవి లీగలేనా సార్? అవి ఇల్లీగల్, 100% ఇల్లీగల్. అంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా ఇల్లీగలే ఉన్నాయా? వరల్డ్ వైడ్ కూడా ఆయా దేశాలలో అంటే యాక్చువల్లీ ఎలా ఉంటుందండి, ఏ దేశమైనా ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి అంటే ఆ దేశానికి అంటే ఆ దేశం యొక్క ప్రభుత్వమే ఒక సంస్థని డిప్లాయ్ చేస్తుంది, అంటే నిర్మాణం చేస్తుంది. మన భారతదేశంలో ఏముంది? FSSAI ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇంకొకటి FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఇంకొకటి ISO. ఈ రకమైనటువంటి 3-4 సంస్థలు అవే ఇస్తాయి సర్టిఫికేషన్. ఇది మంచిదా లేదా, ఇది వెజిటేరియన్, ఇది నాన్ వెజిటేరియన్, ఇందులో ఏముంది, దీని ప్రాసెస్ ఏం జరిగింది, ఇవన్నీ కూడా చెప్పేది ప్రభుత్వ సంస్థలే. కానీ వీళ్ళు ఎక్కడెక్కడైతే ముస్లింల జనాభా అనేటువంటిది పెరిగిందో అక్కడ వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి లేదా ప్రెషర్ చేసి వాళ్ళు ఇల్లీగల్ గా ఇవన్నీ సంస్థలని నడిపించుకుంటున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఆ లెక్కన వేసుకుంటే మన సౌత్ లోనే 2 రాష్ట్రాలు గట్టిగా కనిపిస్తాయి మనకు, కేరళ కానీ కర్ణాటక కానీ. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు మన హిందూ టెంపుల్స్ దగ్గర అంటే అవి మేకపోతులు బలిస్తా ఉంటారు కదా అమ్మవారికి, అయితే అక్కడ కూడా హలాల్ అనే వ్యవస్థ నడుస్తుంటది. సో హలాల్ అంటే వాళ్ళ ఎంగిలి, వాళ్ళ దేవుడు తినే ఎంగిలి అని అర్థము. సో ఆ ఎంగిల్ని మన దేవతగా పెడుతున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ హలాల్ అనే దాన్ని ఇటువంటి దాన్ని ఆల్మోస్ట్ చాలా కంట్రీస్ బ్యాన్ చేశాయని కూడా విన్నా. సో దీనికి మీరేం చెప్తారు సార్? నిజంగా
మన భారతదేశం ఈరోజు సెక్యులర్ దేశం అనేటువంటి ఒక ముసుగులో ఏ రకంగా అయితే మైనారిటీలని బుజ్జగించడానికి ఏ స్థాయికి దిగజారుతుంది అంటే నేను నా నోట్తో చెప్పలేను అనమాట. ఆ స్థాయికి దిగజారుతుంది. యాక్చువల్లీ హలాల్ అనేటువంటిది ఎనిమల్ క్రూయల్టీ యాక్ట్ 1960 ప్రకారంగా యాక్చువల్లీ హలాల్ చేయడం అనేటువంటిది తప్పు, బ్యాన్ అది. అంటే ఎందుకంటే అందులో ఏమవుతుంది, హలాల్ అనేటువంటి పద్ధతి ఏదైతే ఉందో సగము మాత్రమే కోస్తారు కాబట్టి అది ఆ ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి అది నరక యాతన అనుభవిస్తుంది, విలవిల కొట్టుకుంటుంది. ఆ బాధ వేదన 2 నిమిషాలు ఉంటుందండి. ఆ 2 నిమిషాలు అది పడేటువంటి బాధ ఏదైతే ఉందో దానివల్ల ఆ ఒక యాంగ్జైటీ, ఆ ఒక భయము, దానివల్ల నెగటివ్ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ అది రిలీజ్ అవుతుంది. ఆ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు అది బాడీలో అంతా, అంటే ఏ పశువునైతే చంపుతున్నారో ఆ బాడీలో అంతా అది వెళ్తుంది. ఆ మాంసాన్ని ఎప్పుడైతే మనం తింటామో అప్పుడు అది అన్హైజీనిక్ అవుతుంది, మనలో కూడా క్రూరత్వం అనేటువంటిది నిర్మాణం అవుతుంది. మరి అది హెల్దీ కూడా కాదు. ఇంత రీజన్ ఉన్నప్పటికీ కూడా కేవలము ముస్లింలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎక్కడ వాళ్ళ ధార్మిక మనోభావాలు దెబ్బతింటాయని చెప్పేసి ఎనిమల్ క్రూయల్టీ యాక్ట్ లో కూడా ఒక సెక్షన్ యాడ్ చేసి హలాల్ పద్ధతి అనేటువంటిది భారతదేశంలో చేసుకోవచ్చు అని చెప్పేసి చేశారండి. అందువల్ల ఈ రోజు భారతదేశంలో హలాల్ పద్ధతి అనేటువంటిది నడుస్తుంది. మీరు అడిగిన ప్రకారంగానే దేవాలయాల దగ్గర ఏదైతే ఒక జీవిని బలి ఇస్తున్నారో అది హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారంగా ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ విగ్రహారాధన జరుగుతూ ఉంది, అక్కడ ఉన్నటువంటిది అమ్మవారు లేదా అయ్యవారు కదా. అలాంటి అక్కడ కూడా ఒక ముస్లింని పెట్టి అక్కడ హలాల్ చేపిస్తున్నారంటే వాడు బిస్మిల్లాహు అల్లాహు అక్బర్ అని చెప్పి ఆల్రెడీ దాన్ని అల్లాహకి సమర్పించిన తర్వాత నువ్వు అమ్మవారికి పెడితే అది ఎంగిలి కాదా, అమ్మవారికి ఎట్లా చెందుతుంది? ఇది ఒక కామన్ సెన్స్ అనేటువంటిది హిందూ సమాజం ఈరోజు ఆలోచన చేయాలి. ఇది ఎంత క్రూరమైనటువంటి పద్ధతి అని చెప్పేసి 2009లో న్యూజిలాండ్లో మైసీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ జరిగింది. క్రేగ్ జాన్సన్ అనేటువంటి ఒక వ్యక్తి రీసెర్చ్ చేసి వాడు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మనం చూసుకుంటే ఈ హలాల్ అనేటువంటిది అత్యంత క్రూరమైన పద్ధతి. ఈ పద్ధతి ఎక్కడ కూడా చేయకూడదు. దీనివల్ల 2 నిమిషాలు ఆ ఒక ప్రాణి చాలా బాధ పడుతుంది అని చెప్పేసి అతను రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రపంచంలో ఎన్నో దేశాలు దీన్ని బ్యాన్ చేసేయండి. దీనికి యూరోప్లో ఉన్నటువంటి డెన్మార్క్, నెదర్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, లెగ్జింబర్గ్, బెల్జియం, ఇంగ్లాండ్ ఇలాంటివన్నీ కూడా 2017లోనే దీన్ని బ్యాన్ చేశారు. అంటే ఇప్పుడు హలాల్ అంటే ఏంటి, అది పూర్తి చేతనావస్థలో ఉండాలి. అంటే దానిని స్టన్నింగ్ చేసో ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చో దాన్ని అన్కాన్షియస్ చేసి కోస్తే కూడా హలాల్ కాదు అది. కానీ ఇప్పుడు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే అలా చేయడం తప్పని చెప్పేసి వీళ్ళు అక్కడ స్టన్నింగ్ చేసో ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చిన తర్వాతనే అది దాన్ని అన్కాన్షియస్ చేసినే కోస్తున్నారు అనమాట. అంటే అక్కడ ఈ హలాల్ అనేటువంటిది బ్యాన్ చేశారు. కానీ వీళ్ళ ఇది చూడండి, ఇస్లామిక్ వాళ్ళు ఏమనుకున్నారంటే అరే ఇక్కడ ఈ దేశాలతో మనము ఫైట్ చేయలేము, అందుకే ఆ దేశాల వరకు స్టన్నింగ్ చేసినా కూడా అది హలాలే ఓకే అని ఒప్పేసుకున్నారు. అంటే వీళ్ళు ఎక్కడ ఎకనామికలీ ఎదగాలి అంటే వీళ్ళకి ఏమి సిద్ధాంతాలు ఉండవు, ఏమి నియమాలు ఉండవండి. వీళ్ళు హరాంని కూడా హలాల్గా చేసుకొని చేసినటువంటి ఎన్నో సందర్భాలు అనేటువంటిది ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చెప్పినట్టు జీవిని హింసించి చంపి దాన్ని తినడం అనేది ఆలోచన వాళ్ళకు ఉంది కదా. ఇప్పుడు రక్తం అనేది హరాం అని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ రక్తం చూసినా హరామే కదా, లెక్కన తాకినా హరామే కదా. అండ్ ఇంకొకటి ఉగ్రవాదం చేస్తూ ఉంటారు బాగా. ఇప్పుడు ఏదైతే వీళ్ళు శుద్ధులు మాట్లాడతారో అంటే ఒక కమ్యూనిటీ వాళ్ళు ఉగ్రవాదం భయంకరంగా చేస్తుంటారు. బయట రూమర్స్ ఏంటంటే ఈ హలాల్ నుంచి వచ్చే అమౌంట్ అంతా అటు ట్రాన్స్ఫర్ అవుతుందనే ఒక రూమర్ జరుగుతుంది. అదెంతవరకు నిజం సార్? ఇది 100% నిజమండి. మీకు నేను విత్ ఫిగర్స్ చెప్తాను, అప్పుడు మనకి పూర్తిగా అర్థమవుతుంది అనమాట. అంటే ఎంతమంది టెర్రరిస్టులని విడిపించడానికి వీళ్ళు ఇప్పటి వరకు ప్రయత్నం చేశారు, అందులో ఎంత వీళ్ళకి ఇదైంది అనేటువంటిది మీరు చూస్తే జమాయత్ ఉలేమాయ్ హింద్ అనేటువంటి సంస్థ, అంటే ఈ 5 సంస్థలలో ప్రధానమైనటువంటి సంస్థ. ఈ సంస్థ ఏదైతే సర్టిఫికేషన్ ఇస్తూ ఉందో దీని యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి అర్షద్ మదనీ అనేటువంటి వ్యక్తి దీనికి ప్రధానమైనటువంటిది. సో ఇప్పటి వరకు మీరు చూస్తే ఈ ఒక సంస్థ నుండి 700 హార్డ్ కోర్ క్రిమినల్స్ ని, టెర్రరిస్టులని కాపాడుకునేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అందులో 190 మంది క్రిమినల్స్ ని వాళ్ళు లీగల్ గా బ్యాటిల్ చేసి హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు కాస్ట్లీ లాయర్స్ ని పెట్టి వీళ్ళని బయటకు తీసుకొచ్చినటువంటి పూర్తి రికార్డ్స్ అనేటువంటిది ఉంది. ఇందులో
2019లో ఎప్పుడైతే సిఏఏ వచ్చిందో ఆ సిఏఏని వ్యతిరేకించి ఈ జమాయిత్ ఉలేమా హింద్ వెస్ట్ బెంగాల్ అధ్యక్షుడు స్టేట్ సెక్రటరీ సిద్దికుల్లా చౌదరి వాడేం స్టేట్మెంట్ ఇస్తాడు అంటే, మీరు సిఏఏని వెనక్కి తీసుకోకపోతే అమిత్ షా హోమ్ మినిస్టర్ వెస్ట్ బెంగాల్ అంటే కల్కత్తా ఎయిర్పోర్ట్లో ఎట్లా అడుగు పెడతాడో నేను చూస్తాను, వాళ్ళ అంతు చూస్తాము అని చెప్పేసి డైరెక్ట్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడండి వాడు. అంటే ఇంత ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుండి వస్తుంది? ఉత్తరప్రదేశ్లో మీకు కమలేష్ తివారీ హిందూ మహాసభ ప్రెసిడెంట్ గా ఉండే అతని గొంతు నరికి చంపేశారనమాట. ఇద్దరు క్రిమినల్స్ ముస్లిమ్స్ వాళ్ళతో ఉండి వాళ్ళ ఏమంటారు నమ్మకాన్ని విశ్వాసాన్ని సంపాదించుకొని తర్వాత అతని గొంతు నరికి చంపారు. గొంతు నరికి చంపిన ఇద్దరిని కూడా మేము కాపాడుకుంటాము, వాళ్ళని బయటకు తీసుకొస్తాము అని చెప్పేసి వాళ్ళకి లీగల్ ఎయిడ్ మేము ఇస్తున్నామని చెప్పేసి ఓపెన్ గా అనౌన్స్ చేసింది జమాయిత్ ఉలేమా హింద్. 7/11 ముంబైలో జరిగినటువంటి రైల్వే స్టేషన్ బాంబ్ బ్లాస్ట్ లో ఉన్నటువంటి టెర్రరిస్టులు, 2006లో మాలేగావ్ బాంబ్ బ్లాస్ట్ లో ఇరుక్కున్నటువంటి టెర్రరిస్టులు, పూనాలో జర్మన్ జవేరీ బేకరీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఉండొచ్చు, గోకుల్ చాట్ లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ ఉండొచ్చు, 26/11 ముంబైలో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయింది అందులో ఉండొచ్చు, ముంబైలో జవేరీ బజార్లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ అయింది అక్కడ ఉన్నటువంటి క్రిమినల్స్, ఢిల్లీ జామాత్ మసీదులో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్, అలాగే ఈ లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిద్దీన్ లాంటి టెర్రరిస్టుల యాక్టివిటీస్ని కూడా వాళ్ళని కూడా న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళని బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సంస్థ ఈ జమాయిత్ ఉలేమా హింద్. ఇదేదో నేను నా ఒక ఇది కాదు, ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లలో ఈరోజు అవైలబుల్ ఉంది, మీరు ఇంటర్నెట్లో కొడితే మీకు. సార్ ఇంత దారుణాలు జరుగుతుంటే గవర్నమెంట్కి తెలియదు అంటారా? ఇది తెలిసే జరుగుతుంది అంటారా? అంటే చాలా వరకు ఇప్పుడు అది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది అంటే, భారతదేశం ఒక సెక్యులర్ దేశంగా ఉంది. సెక్యులర్ దేశం అంటే ఇప్పుడు వాళ్ళు యాక్చువల్లీ చూడాలి అంటే అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం అనేటువంటిది ఉండాలి. కానీ ముస్లింల ఒక ఓటు బ్యాంకు కోసము ఇంత మా లాంటి చిన్న సంస్థకే ఇంత డీటెయిల్స్ తెలుసుంటే ఇంకా ఎన్ఐఏ వాళ్ళకి ఎంత డీటెయిల్స్ తెలిసి ఉంటుంది? మీరు ఆలోచన చేయండి. వక్ఫ్ బిల్ ని కూడా వ్యతిరేకించినటువంటి సంస్థ జమాయిత్ ఉలేమా హింద్. వక్ఫ్ బిల్ రాకూడదు, అది వస్తే మేము రోడ్ల పైన దిగి ఉద్యమాలు చేస్తామని చెప్పినటువంటి వాళ్ళది. సో ఎందుకు వీళ్ళని చేస్తున్నారంటే ఓటు బ్యాంక్ ఎక్కడ దెబ్బతింటుందో లేదా ఇంకేమన్నా ఈ ముస్లింల ఒక ఉజ్జగింపు రాజకీయం ఏదైతే ఉందో ఈ స్థాయికి దిగజారిపోయింది సార్. మేము అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలకి అదే మేము డిమాండ్ చేస్తున్నాం. మేజర్గా కేంద్ర ప్రభుత్వానికి మన యొక్క విన్నపం ఏంటి అంటే, నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి, ఈ హలాల్ సర్టిఫికేషన్ అనేటువంటిది ఇవ్వాలి అనుకుంటే మీరే ఇవ్వండి ప్రభుత్వం నుండి. అదేదైతే 60,000 రూపాయలు, 1,00,000 రూపాయలు ఒక్కొక్క ప్రోడక్ట్ కి వెళ్తుందో అది ప్రభుత్వానికి వెళ్తుంది కదా. అప్పుడు ప్రభుత్వం యొక్క ఎకానమీ పెరుగుతుంది. ఈ రోజు వాడు టెర్రరిస్టులని విడిపించుకోవడానికి ఒక డబ్బులు వినియోగం అవుతూ ఉంది. దీన్ని బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మేము మొత్తుకుంటున్నాము. కానీ కేంద్ర ప్రభుత్వం నుండి ఇంకా దీనికి గ్రీన్ సిగ్నల్ రాలేదు. కానీ ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు మనకు అపాయింట్మెంట్ ఇచ్చారు. వాళ్ళకంతా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది 2 సంవత్సరాల క్రితము. ఇదే హలాల్ సర్టిఫికేషన్ ఉత్తరప్రదేశ్లో బ్యాన్ చేశారండి. సో మేమేమంటున్నామంటే ఉత్తరప్రదేశ్లో బ్యాన్ అవుతుంది అంటే వేరే స్టేట్ లో కూడా బ్యాన్ అవ్వచ్చు కదా. అందుకే ఆ మోడల్ ని మీరు ఇంప్లిమెంట్ చేయండి అని కూడా చెప్తున్నాం. మనం డ్రాఫ్ట్ ఉంది మన దగ్గర, మేమే డ్రాఫ్ట్ చేసి ఇచ్చాం వాళ్ళకి. డ్రాఫ్టింగ్ ఉంది మన దగ్గర. ఎట్లా వాళ్ళు అసెంబ్లీలో ప్రజెంట్ చేశారు, ఎట్లా అది దేశం యొక్క సార్వభౌమతకి, దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ పైన దెబ్బతీస్తుంది, భారతదేశ ఇస్లామిస్తాన్ చేయాలనేటువంటి వాళ్ళ ధ్యేయం ఏదైతే ఉందో 2047లో దానికి ఏదైతే ఫండింగ్ జరగాలో అదంతా కూడా సర్టిఫికేషన్ నుండి వస్తుంది సార్. ఓపెన్ సీక్రెట్ ఇది. అందువల్ల లవ్ జిహాద్ ఆపాలన్నా, ల్యాండ్ జిహాద్ ఆపాలన్నా, టెర్రరిజంని ఆపాలన్నా కూడా ఫండింగ్ ఆపాలి అంటే సర్టిఫికేషన్ ఆపాలి. సర్టిఫికేషన్ ఆల్మోస్ట్ ఇప్పుడు 38 జిహాదులు అంటే మనకు తెలిసినవే నడుస్తున్నాయి. తెలియంటే ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. కానీ సో ఇక్కడ నుంచి మన చేతుల ద్వారా మనం వాళ్ళకు హలాల్ ఫుడ్ కానీ లేదంటే హలాల్ సర్టిఫికేషన్ సంబంధించింది మనం ప్రోడక్ట్స్ కొనడం వల్ల కానీ మన చేతి నుంచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మనపైకి ఉగ్రవాదాన్ని మనమే పెంచి పోషిస్తున్నట్లయితుంది. సో ఫైనల్గా మన ఆడియన్స్కి హలాల్ అనే సర్టిఫైడ్ కొనకుండా ఉండాలంటే ఏం చెప్తారు మీరు?
అంటే ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటువంటిది చాలా హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళింది. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంది, ఇంటర్నెట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒకటి ఏం ఆలోచించాలంటే, ఏదైనా ప్రోడక్ట్ మీరు పర్చేస్ చేస్తున్నారంటే ఒక్కసారి దిస్ కంపెనీ హ్యావ్ హలాల్ సర్టిఫికేట్ అని చెప్పేసి మీరు చాట్ జీపీటీకో గూగుల్కో మీరు కొట్టండి. కొట్టిన తర్వాత అది అవును హలాల్ సర్టిఫికేషన్ ఉంది అంటే దాన్ని మీరు బైకౌట్ చేయండి. మ్యాక్సిమం మీకు హిందుస్థాన్ యూనిలివర్ ఉండొచ్చు, టాటా ప్రోడక్ట్స్ ఉండొచ్చు, ఐటీసీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా హలాల్ సర్టిఫైడే. మెక్డొనాల్డ్స్, పిజ్జా బర్గర్, పిజ్జా హట్, బర్గర్ కింగ్, కేఎఫ్సి, సబ్వే ఇవన్నీ కూడా హలాల్ సర్టిఫికేట్ 100% హలాల్ ప్రోడక్ట్ సేల్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇంటర్నెట్ లో ఓపెన్ గా వాళ్ళు చెప్పారు. సో వీటన్నిటిని కూడా మనం బైకౌట్ చేయాలి. స్వదేశీ ప్రోడక్ట్స్ నే మనము వాడాలి. శ్రీ రవిశంకర్ వాళ్ళది ఉంది, ఆశారాం బాపూజీ వాళ్ళది ఉంది, సనాతన సంస్థ మనది ఉంది. ఇలాంటి ఎన్నో సంస్థల ద్వారా ఎన్నో ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇవేమి కూడా హలాల్ సర్టిఫికేట్ కాదు. ఇవన్నీ కూడా భారతదేశంలో ఇది నిర్మాణం అయ్యేటువంటిది. హలాల్ సర్టిఫికేట్ సంబంధం లేదనమాట. సో ఇలాంటి ప్రోడక్ట్స్ ని. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు నాన్ వెజ్ అంటే ప్రియులు ఉంటారు కదా, నాన్ వెజ్ ప్రియులు, బట్ హలాల్ అనేది మనము ఒక జంతువుని కోస్తే అది పాపము, వాళ్ళు ఆ పాప మీద వాళ్ళు తీసుకుంటారు, తినేదేదో మనం తిందాము అనే ఆలోచన కొంతమందికి ఉంది. ఆ నాన్ వెజ్ ప్రియులకు అంటే బయట మన హిందూ సంస్థలు, హిందూకు సంబంధించిన దాంట్లో మన భారతదేశంలో నాన్ వెజ్ ఎక్కువ తినేది సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియా పైన నార్త్ లో చాలా తక్కువ ఉంటుంది ఆ వెజిటేరియన్ ఉంటుంది. సో ఈ సౌత్ ఇండియాలో నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి మీరేం చెప్తారు? యాక్చువల్లీ మీరు చెప్పినట్టు భారతదేశంలో 48% నాన్ వెజిటేరియన్స్ ఉన్నారండి. అందువల్ల ఈరోజు హలాల్ మార్కెట్ ఏదైతే ఉందో, హలాల్ మాంసం యొక్క మార్కెట్ 3 lakh crores ఉందండి. అది ఇప్పుడు 4.5 lakh crores కి చేరుతుంది 2025లో అనేటువంటి అంచనా ఉంది. సో అందువల్ల నాన్ వెజ్ ప్రియులు ఎవరైతే ఉన్నారో, మనము మన ధర్మానికి అనుగుణంగా, మన ధర్మం ఏం చెప్తుంది, సిక్కుల 10వ గురువు గురు గోవింద్ సింగ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, హలాల్ మరి కథువా అనేటువంటి మాంసము ఇది నిషిద్ధమైనటువంటిది, ఇది తినకూడదు అని. మన హిందూ ధర్మ గ్రంథాలు కూడా హలాల్ పద్ధతి అనేటువంటిది అత్యంత క్రూరమైనటువంటిది, దానిని నిషేధించాలి అని చెప్పింది. కాబట్టి ఒక హిందువుగా నా ఒక ధర్మ కర్తవ్యం అని చెప్పేసి మనము హలాల్ ని బ్యాన్ చేయాలి, బైకౌట్ చేయాలి. హలాల్ పద్ధతి ఏదైతే ఉందో అది మనం బైకౌట్ చేసి, జట్కా ఏదైతే పద్ధతి ఉందో దాని ద్వారా చేసినటువంటి ఒక ఇది మాంసం ఏదైతే ఉందో దాన్ని మనము స్వీకరించాలి, అలా డిమాండ్ చేయాలి. అండ్ అవైలబిలిటీ లేదు అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి సార్ ఇక్కడ. అవైలబిలిటీ కోసం ఇప్పుడు ఏదంటే, ఇప్పుడు మనకు హైదరాబాద్లో చూసుకుంటే ఇప్పుడు అంబర్పేటలో కానీ లేదా ఇంకా కొన్ని ఏరియాస్లలో కొన్ని సంస్థలు ఇప్పుడు జట్కా మాంసం అవైలబుల్ చేయడానికి ప్రారంభం చేశాయి. కానీ అంటే హిందూ సమాజం ఇక్కడ ఏమి డిమాండ్ చేయాలి అంటే, ఇప్పుడు ఈ మెక్డొనాల్డ్స్ ఉంది, పిజ్జా బర్గర్ వేరే వేరే ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ మీరు 100% హలాలే మేము సేల్ చేస్తామని మీరు ఎట్లా రాస్తారు? 80% 90% మీ దగ్గర వచ్చేది హిందువులు కదా, మీరు జట్కాను పెట్టాలి, హలాలు పెట్టాలి, ఎవడికి ఏది ఇష్టం ఉంటే అది తింటాడు. ఆ డిమాండ్ అనేది మన నుండి రావట్లేదు. ఆ డిమాండ్ అనేది వస్తే ఖచ్చితంగా వాడు కూడా దాన్ని వ్యాపార దృష్టికోణంలో చూస్తాడు. కాబట్టి ముస్లిం వెళ్ళి ఈరోజు అడుగుతున్నాడు కాబట్టి వాడు చేస్తున్నాడు. సరే అండి, ఇంకొకటి ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే కేఎఫ్సి ఉందో అంటే ఒక పెద్ద సంస్థ అక్కడికి పోయినప్పుడు కొద్దిగా రిచ్ పీపుల్స్ కూర్చుంటారు అనమాట చుట్టుపక్కల. అయితే మనం ఏమైతే మనం క్వశ్చన్ చేస్తామో, ఇక్కడ రిచ్ పీపుల్స్ కూర్చునే వాళ్ళు హిందువులే ఉంటారు. మళ్ళా ముస్లిమ్స్ ఏముంటారు. వాళ్ళు ఎందుకు ఇక్కడ గొడవ చేస్తున్నావు, ఏం అవసరం అని మనల్నే క్వశ్చన్ చేస్తారు. బేసిక్ అక్కడ మనం ఏం అడుగుతున్నామో తెలియదు వాళ్ళకి తెలుస్తలేదు. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? యాక్చువల్లీ ఏమంటే అంటే అట్లా ఉండడం వల్ల అడగలేకపోతున్నాడు. అంటే ఓపెన్ ఇప్పుడు అడిగితే వాళ్ళతో పాటు వీళ్ళు లేచి కొడతారు, షాప్ వాళ్ళు పక్కన పెడితే వీళ్ళు లేచి కొడతారు. అదే వీళ్ళంతా సపోర్ట్ ఉండి హలాల్ మాంసం మేము తినమని వీళ్ళంతా పక్క పడేస్తే ఆ రోజే మారుతుంది. బట్ అక్కడ ఒక్కడు క్వశ్చన్ చేస్తే 100 మంది వీనికి ఆపోజిట్ ఉన్నారు. సో అక్కడ మనమే ఆపోజిట్ ఉన్నాం కదా, ఇక్కడ గొడవ చేయొద్దు అనే థాట్ తో ఉన్నారు కదా. సో అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఎలా ఉంది అంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, మోడర్న్ హిందువులు, సెక్యులర్ హిందువులు ధర్మము గురించి ఏ రకమైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు కేవలము నాలిక యొక్క ఈ దీనికోసం, ఆ ఒక జపలం కోసము అది హలాలా జట్కానా, అది నా ధర్మానికి వ్యతిరేకంగా ఉందా అనేది కూడా ఆలోచన చేయకుండా తింటున్నారు. కానీ మనం ఒక గ్రూప్ గా వెళ్ళి ఒక పద్ధతి ప్రకారంగా ఒక మెమొరాండం లాగా మనం ఇచ్చి వాళ్ళకు ఒక టైం ఇచ్చి, మీరు మీ ఒక అంటే ఇప్పుడు హలాల్ ఇప్పుడు ఒక కేఎఫ్సి రెస్టారెంట్ ఉంటుంది, వాడేం నిర్ణయం తీసుకోడు కదా, వాడికి మీరు ఈ ఒక లెటర్ ఇలా ఆర్గనైజేషన్ ద్వారా ఇలా ఇంతమంది మాకు ఇట్లా ప్రెషర్ చేస్తున్నారని చెప్పేసి మీరు ఇవ్వండి.
ఇచ్చి మీరు చేయండి అని ఆ ఒక పద్ధతి ప్రకారంగా మనం వెళ్ళి ఒక మూమెంట్ అనేటువంటిది మనం తీసుకొచ్చేటువంటి అవసరం. ఇది ఒక నేషనల్ లెవెల్ మూమెంట్ లాగా స్టార్ట్ అవ్వాలి. హిందువులు అంటే మాక్సిమం ఇప్పుడు ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో యంగ్స్టర్స్ అనుకుంటే ఖచ్చితంగా ఇది నా దేశానికి వ్యతిరేకంగా ఉంది కదా, వీడు మెక్డొనాల్డ్స్ నేను ఒక 400 ఇచ్చి ఒక పిజ్జా తింటే దాంట్లో 20% టెర్రరిజంకి వెళ్తుంది కదా, అది నేనేదో నాకు తెలిసిన డేటా కాదు కదా, అది ఓపెన్ గా ఉండేటువంటి డేటా. సో ఇది తెలుసుకొని దానిని ప్రశ్నించి అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నాము, ఇదేదో హిందూ ముస్లిం అనేటువంటిది కాదు, ఇది దేశాన్ని సర్వనాశనం చేయడానికి టెర్రరిజం కి ఈ డబ్బులు వెళ్తున్నాయి. వాడు భారతదేశానికి వ్యాపారం చేసుకోవడానికి వచ్చాడు. భారతదేశంలో 80% ఉండేది హిందువులు. ఆ హిందువుల ధార్మిక మనోభావాలకే ఏ రకమైనటువంటి విలువ లేకుండా వాడు హలాలే నేను పెడతాను అదే నువ్వు తినాలి అంటే అది నా ధార్మిక మనోభావాలకి దెబ్బతీసినట్టు కాదా? అందుకే సార్ నేను చెప్తున్నామంటే మూమెంట్ అనేది ఎక్కడో ఒకటి నుండి ప్రారంభం కావాలి. ఇప్పుడు సిక్కులకి 100% అథారిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళ గ్రంథాలలో బ్లాక్ అండ్ వైట్ లో రాసి ఉంది హలాల్ అనేటువంటిది నీ నిషిద్ధమని. అందువల్లనే ఈ రోజు సిక్ కమ్యూనిటీ అనుకుంటే వాళ్ళకు గ్రూప్ గా వెళ్ళి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఇక్కడ నాకు జట్కా మాంసమే కావాలి ఎందుకంటే నువ్వు హలాల్ ఇస్తున్నావు, ఇది నా ధర్మానికి వ్యతిరేకం అని చెప్పేసి వాడు కూర్చుంటే ఖచ్చితంగా వాడు దిగి రావాల్సి వస్తుంది. ఈరోజు ముస్లింలు అలా చేసి రెస్టారెంట్ వాళ్ళంతా కూడా హలాల్ సర్టిఫికేషన్ తీసుకుంటున్నారు. సో మన వాళ్ళు ప్రారంభం చేయాలి. సిక్ కమ్యూనిటీ కూడా దీనికి ముందుకు రావాలి. వేరే హిందూ సమాజము కూడా ఒక పద్ధతి ప్రకారంగా వెళ్తూ దానికి ఒక కంప్లైంట్ అనేటువంటిది ఇవ్వడము, మెమొరాండం ఇవ్వడము, తర్వాత దాని ఒక మూమెంట్ లాగా తీసుకురావడం, అలా చేస్తే మనం ఖచ్చితంగా ఒక మార్పు అనేటువంటిది ఖచ్చితంగా మనకు వస్తుందండి. ఒక స్టెప్ వేయాలి. ఇప్పుడు చూసే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే రైస్ వాయిస్ అగైనెస్ట్ హలాల్ అనే ఒక పదం కింద మనం రీచ్ ఎక్కువ పెడదాం. ఎందుకంటే మనం వాయిస్ రైస్ చేసామనుకోండి ఖచ్చితంగా తగ్గుతాడు. సో సార్ చెప్పేది కూడా అదే, ఒక్కడు ఇద్దరి వల్ల కాదు. ఇప్పుడు 150 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఒకడు ఇద్దరు వల్ల అవ్వాలంటే అది కాదు. సో అందరూ ఒక గ్రూప్ ఒక 10% అట్లీస్ట్ 100 కోట్ల జనాభాలో ఒక 10% జాగృతమైతే మనకేం కావాలో అవి మనం సాధించుకోగలుగుతాం. సో రైస్ వాయిస్ అగైనెస్ట్ హలాల్. సో సార్ థ్యాంక్స్ సార్, ఈరోజు మా ప్రేక్షకులకు చాలా అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఇటువంటి వీడియోస్ మన ఏటీ పల్స్లో చాలా వస్తుంటాయి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే హలాల్ పైన కానీ లేదా హరాం పైన కానీ లేకుంటే ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే పలానా చోట్ల ఇట్లా జరుగుతుంది పలానా చోట్ల ఇట్లా జరుగుతుంది అని ఏదైనా వాయిస్ రైస్ చేయాలన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. హలాల్ గురించి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి. సారు అంటే మళ్ళీ ఒకసారి సారు వీలు చూసుకొని, ఆయన బిజీగా ఉంటారు, బట్ వీలు చూసుకొని మీకు ఖచ్చితంగా సమాధానం చెప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అప్పటి వరకు సెలవు. జై హింద్ సార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.